ఈరోజు స్టోర్ కి మాత్రం లేట్ గానే వెళ్ళా, కానీ దరిద్రాలు మాత్రం ఫాస్ట్ గా వచ్చేసింది. బాటిల్ ఎతకడానికి గంట పట్టింది, ఇంకా పెట్రోల్ పోయించడానికి ఒక పావు గంట సేపు అయితే లైన్ లో నిల్చున్నాం. నాకున్న పర్సనాలిటీకి రైస్ బ్యాగ్ నేను ఒకసారి ఎక్కువ, ఈ కస్టమర్ వల్ల 3 టైమ్స్ అయితే మోసాను. కస్టమర్ తప్పేమీ లేదు, నాదే తప్పు. కానీ ఎందుకంటే రైస్ బ్యాగ్ ఆర్డర్ పడింది అని ఆనందంలో వేరే రైస్ బ్యాగ్ బదులు వేరే రైస్ బ్యాగ్ తీసుకెళ్లిపోయాను. కస్టమర్ అయితే కంప్లైంట్ పెట్టారు 3 డేస్ తర్వాత. కస్టమర్ కి కరెక్ట్ రైస్ బ్యాగ్ ఇచ్చేసి నేను రాంగ్ చేసిన రైస్ బ్యాగ్ అయితే తీసుకెళ్లి స్టోర్ కి అయితే ఇచ్చేసా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. బుల్లెట్ లైక్ బుల్లెట్ రాట్లేనే ఏమైందిరా? నేను వచ్చినప్పుడు ఇన్ని వింతలు జరుగుతాయి, ఇప్పుడు వచ్చి ఇలా జరగాల. ఫస్ట్ టైం అయితే నాకు ఇలా జరగడం. ఒక సైడ్ గేట్ అయితే ఓపెన్ అయింది, ఒక సైడ్ అయితే ఓపెన్ అవ్వాలా, లాక్ అయితే పడిపోయింది. మాన్యువల్ గా అయితే ఓపెన్ చేయాలి. ఈ రోజు ఏదైనా పీస్ఫుల్ గా జరిగిందండి ఒక ఆర్డర్ పడడం వల్ల. ఎందుకంటే పీస్ఫుల్ గా సాంగ్స్ పెట్టుకుని డెలివరీ అయితే చేస్తారు. మనకైతే 70 రూపీస్ అయితే వస్తాయి, ఎందుకంటే లాంగ్ ఆర్డర్ కాబట్టి. ఈరోజు టోటల్ అయితే 17 ఆర్డర్స్ ఇచ్చా. 17 ఆర్డర్స్ అయితే మనకి 588 వచ్చి కంప్లీట్ అయింది.